హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. ఓకే, 1 వీక్ ఫ్రీ సెషన్స్ మనం కండక్ట్ చేశాము. అలానే మనకి లైనెక్స్ కంటిన్యూ అవుతుంది. మీరు ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. మన KKDevOps.com అనేటువంటి వెబ్సైట్కి వెళ్ళిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. నా డీటెయిల్స్ నాతో డైరెక్ట్గా మాట్లాడాలి, డెవాప్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. మన దగ్గర యూనిక్ ఫీచర్స్ ఏమున్నాయంటే మీరు డైరెక్ట్గా లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. లైవ్ సెషన్స్ మీరు ఏదన్నా మిస్ అయ్యారనంటే కంప్లీట్ రికార్డింగ్, లైవ్ క్లాస్ కంప్లీట్ అయిపోయినాక 1.5 అవర్లో మీకు రికార్డింగ్ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. అలానే సపరేట్ జాబ్ పోర్టల్ గైస్, ఆ జాబ్ పోర్టల్ కూడా ఏదో కంప్లీట్ ఆటోమేట్ చేసి ఎక్కడో నౌకరీ లింక్డ్ఇన్ ఉన్నటువంటి పోస్టులని తీసుకొచ్చి ఇక్కడ మ్యాప్ చేయడం కాకుండా మా దగ్గర ఉన్నటువంటి జాబ్ పోర్టల్ హై ఫెసిలిటీ ఏంటంటే హ్యాండ్ పిక్స్డ్ జాబ్. అంటే నేను దానికోసం సపరేట్ టీంని పెట్టాను, ప్లేస్మెంట్ ఆఫీసర్ లాగా. అతను ఏం చేస్తానంటే మన స్టూడెంట్స్కి మ్యాచ్ అయ్యేటువంటి జాబ్స్, ఓకే, ఫ్రెషర్కి 1 year, 3 years, 4 years, 5 years, 6 years ఆ పోస్టులన్నీ తీసుకుని వచ్చి మన పోర్టల్లోనే మెన్షన్ చేస్తారు. మీరు డైరెక్ట్గా ఆ జాబ్స్ని అప్లై చేసుకోవచ్చు. అలానే మీరు క్లాసులు అటెండ్ అయిన తర్వాత కొంతమంది వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే రన్నింగ్ నోట్స్ రాయడం చాలా డిఫికల్ట్ కాబట్టి ఆ రన్నింగ్ నోట్స్ రాసుకునేటువంటి బడ్డను కూడా తగ్గించడానికి బ్లాగ్స్, ప్రతి టూల్కి సంబంధించినటువంటి బ్లాగ్స్, ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్, అలానే రియల్ టైంలో ప్రొడక్షన్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ బ్లాగ్స్ తీసుకొచ్చాము. ఓకే, ఆ బ్లాగ్స్ చాలా హెల్ప్ అవుతున్నాయని మా ప్రజెంట్ స్టూడెంట్స్ చెప్తున్నారు. ఇంకొక మెయిన్, మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో చెక్ చేసుకోండి, సినారియో ప్లే గ్రౌండ్ అని తీసుకొచ్చాను గైస్. సినారియో ప్లే గ్రౌండ్ ఏంటంటే మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మీకు పీస్ఫుల్ మైండ్ ఉండాలా. ఆ ప్రజెంట్ చేసేటప్పుడు మీరు మాట్లాడగలగాలి కదా. ఆ మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయడానికి మా దగ్గర సపరేట్ సినారియో ప్లే గ్రౌండ్ అని సపరేట్గా తీసుకొచ్చాను. ప్రతి టూల్, అన్ని టూల్స్ని ఇంటిగ్రేట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్, ఆ ప్రాజెక్ట్లో మీరు ఎలా మాట్లాడాలి, ఒక్కొక్క టూల్ ఎటువంటి టైప్ ఆఫ్ సినారియోస్ పడేదానికి ఛాన్స్ ఉంటుంది, రియల్ వర్క్ ఎలా ఉంటుందో అటువంటి సినారియోస్ మేము డంప్ చేసి మీ చేత ఇంగ్లీష్లో మాట్లాడించడం స్టార్ట్ చేస్తాం. మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎక్కడైనా మిస్టేక్ చేశారు, అక్కడ మీరు ప్రాక్టీస్ చేయడమే కాదు, దాని తర్వాత ట్రైనర్ ఏం చెప్తాడనేసి నేను మాట్లాడతాను వీడియోలో వచ్చి. ఓకే, ఆ వీడియో మీరు వినిన తర్వాత అరే ట్రైనర్ ఇలా మాట్లాడుతున్నాడు, ఓకే ఇతను వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ మీద ఇతను వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ ఉంది, నా ఎక్స్ప్లెనేషన్ డిఫరెంట్ ఉందని మీరు రెండింటిని కంపేర్ చేసుకొని అక్కడ మీరు అప్లోడ్ చేసినటువంటి ఆడియోని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ రీఅటెంప్ట్ కూడా చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేయొచ్చు. ఇది కూడా మేము మీరు జాబ్ గెట్ చేసేంత వరకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తున్నాం గైస్. ఇటువంటి ఎన్నో ఫెసిలిటీస్, జాబ్ పోర్టల్, బ్లాగ్ సైటు, సినారియో ప్లే గ్రౌండ్, మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేషను, నౌకరీ క్రియేషను, అలానే గిటబ్ అకౌంట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఎప్పటి నుంచో మన బ్యాచెస్లో రన్ అవుతా ఉన్నాయి. అలానే మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ప్లేస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం చేసేటువంటి కంటెంట్ డెప్త్ వెళ్తాం గైస్. మీరు ఎక్కడైనా కానీ మా దగ్గరే నేను జాయిన్ అవ్వమని చెప్పడం లేదు, ఎక్కడైనా కానీ మీరు ఒక దగ్గర జాయిన్ అవ్వాలని ఏ టెక్నాలజీ అయినా మీరు డిసైడ్ అయ్యారనంటే ఆ ట్రైనరు ఫండమెంటల్స్ నుంచి డెప్త్ వెళ్తున్నాడా లేదా హైలైటెడ్గా ఊరికే పైన ఏదో రోబో చెప్పుకున్నట్టు వెళ్ళిపోతున్నారా, అవన్నీ మీరు కంపేర్ చేసుకోండి. చాలా మంది స్టూడెంట్స్ నాతో మాట్లాడేటప్పుడు చెప్తున్నారు, అన్న నేను ఇలా అంత అమౌంట్ లాస్ అయ్యాను, ఇంత అమౌంట్ లాస్ అయ్యాను, నాకు అక్కడ ఏం లేదన్న హై లెవెల్లో చెప్తున్నారు, నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడలేకపోతున్నాను అంటే అప్పుడు నేను చెప్పింది ఏంటంటే మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఓల్డ్ స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేయండి. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నా ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి, ప్రశాంత్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్కి వెళ్తాడా, డైరెక్ట్గా హై లెవెల్లో టచ్ చేస్తాడా అనేది మీరు చెక్ చేసుకోమని నేను చెప్తా ఉంటాను. మీరు నాట్ ఓన్లీ డెవాప్స్ గైస్, మీరు ఏ టెక్నాలజీలో ఉన్నా కానీ ఆ ట్రైనర్ ఫండమెంటల్స్ నుంచి చెప్తున్నాడా లేదా మెయిన్ ఫోకస్ చేయాలా. ఓకే, ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఇంకోటి ఆ ట్రైనర్ వర్కింగ్ ఎంప్లాయా కాదా చెక్ చేసుకోవాలి. మీరు వర్కింగ్ ఎంప్లాయా కాదా, ప్రజెంట్ వర్క్ చేస్తున్నాడా లేదంటే ఓన్లీ ట్రైనింగ్స్ ఇస్తున్నాడా, అటువంటివి కూడా మీరు పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వర్కింగ్ ఎంప్లాయ్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఆ ప్రాజెక్ట్స్లో జరిగేటువంటి ట్రెండ్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి, కొత్త ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అవి అడ్రస్ చేసి మనకు ప్రజెంట్ చేయగలడు అనమాట బెటర్ వేలో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ట్రైనింగ్ సెషన్స్ ఇంటరాక్టివ్ వేలో ఉన్నాయా లేదంటే ఓన్లీ మనం ఏదో వింటున్నాం అనేసి అలా ఉన్నాయా, లేదంటే ఇంటరాక్టివ్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఫండమెంటల్స్ బాగా డెప్త్ చెప్పగలుగుతున్నారా లేదో కూడా చెక్ చేసుకోండి. మా ప్లాట్ఫామ్లో కూడా మీరు వెరిఫై చేసుకున్న తర్వాతే మా దగ్గర మీరు జాయిన్ అవ్వమని నేను చెప్తున్నాను. అలానే మీకు August 31 గైస్ 10:30 AM August 31 10:30 AM అసలు డెవాప్స్ టూల్స్ ఏ సిచ్యువేషన్లో వాడతారు మళ్ళీ ఒకసారి మీకు ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే September 1 నుంచి యాక్చువల్ డెవాప్స్ టూల్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ టూలే మేము పిక్ చేసుకున్నది గిట్ అండ్ గిటబ్. ఎందుకంటే ప్రతి డెవలపర్కి మీరు గిట్ ల్యాబ్ కానీ బిట్ బకెట్ కానీ గిటబ్ కానీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మన కాన్ఫిగరేషన్ ఫైల్స్ కానీ మన డాకర్ ఫైల్స్ కానీ లేదంటే డెవలపర్ సోర్స్ కోడ్ కానీ మొత్తం గిట్లోనే ఉంటుంది కాబట్టి దాని ఫంక్షనాలిటీ తెలిసి ఉండాలి. మీకు August 31 10:30 AM ఓకే, ఎందుకంటే సండే వస్తుంది మనకి,
హ్యాపీగా మీరు ఆ సెషన్ అటెండ్ అవ్వండి. ఆ సెషన్ అటెండ్ అయిన తర్వాత అప్పట్లోపు మీకు లైనక్స్ ఫండమెంటల్స్ బిల్డ్ అయి ఉంటాయి. లేదు మీరు లైనక్స్ ఇంకా జాయిన్ కాలేదనుకుంటే నా నెంబర్కి రీచ్ అవ్వండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అవ్వండి. అలానే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఆగస్టు 2025లో కూడా మీకు లైనక్స్ వీడియోస్ ఉంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చూడొచ్చు అవి. ఓకే, ఇటువంటి ఏ డౌట్ ఉన్నా కానీ, డెవాప్స్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కానీ ఓకే మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. అలా ఆగస్టు 31 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ప్రతి టూల్, ఏ టూల్ ఎక్కడ యూస్ చేయాలా, ఎందుకు యూస్ చేస్తాం, డెవాప్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ టార్గెట్ చేయాల్సింది ఏంటి, ప్రతిదీ మీ ముందుకు తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తాను ఆగస్టు 31 గైస్. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. 10:30 AM జరుగుతుంది. ఇప్పుడు జరిగేటువంటి బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే, లేదు ఆగస్టు 31 మీరు డెమో అటెండ్ అయ్యి సెప్టెంబర్ 1 నుంచి డైరెక్ట్గా మీరు డెవాప్స్ టూల్స్కి అటెండ్ అవుతాను అని అంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్నటువంటి డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, గ్రూప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి చాలు. అక్కడ గ్రూప్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మిమ్మల్ని నేను ఆగస్టు 31 10:30 AM ఐ విల్ మీట్ యూ గైస్.